माजिद एंड ब्रदर्स की जानिब से नेक्स्ट जेन ईवी मोटर्स ईवी शोरूम 18 साल से कम उम्र बच्चों के लिए बेहतरीन खूबसूरत बैटरी की गाड़ियां मौजूद, जिसको लाइसेंस आरसी नंबर प्लेट की जरूरत नहीं। हैदराबाद के एर्रागड्डा मेंटल हॉस्पिटल में दाखिल 35 मरीज 3 जून को मुश्तबा फूड पॉइजनिंग के बाद बीमार हो गए। मरीजों ने हरकत की शिकायत की जो मैदे की खराबी की निशानदेही करती है। अगरचे इब्तदाई रिपोर्ट्स में बताया गया था कि एक मरीज ने फूड पॉइजनिंग की शिकायत की और उसकी मौत हो गई, जबकि 70 दीगर ने भी इसी तरह की अलामात जाहिर की। अस्पताल ने बयान में दावा किया है कि ये रिपोर्ट्स मुबालगा आमेज थी। बादजा इत्तला के साथ ही इस मौके पर MP अनिल कुमार यादव मेंटल हॉस्पिटल पहुंचे, वहां का दौरा किया और वहां पर मरीजों से मुलाकात की। एशियन टीवी न्यूज़ से अकबर अली खान की ये रिपोर्ट। వారితో వెళ్ళి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. వారు ప్రస్తుతం లంచ్ చేస్తున్నారు. ఇప్పుడు లంచ్లో కూడా వాళ్ళందరూ కూడా చాలా అంటే హెల్దీగానే కనిపిస్తున్నారు. ఎవరైతే సీరియస్ ఉన్నారో వాళ్ళని కూడా అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. ఇది ఏదైతే సంఘటన జరిగింది చాలా బాధాకరమైన విషయం. ఎంక్వైరీ కమిటీ కూడా ఇవ్వడం జరిగింది. ప్లీనరీ ఎంక్వైరీ జరుగుతున్నది. దీనిపైన ఏదైతే ఫ్యాక్ట్స్ ఫైండ్ చేసి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, ఎవరైతే సప్లై చేస్తారో, జైపాల్ అనే వ్యక్తిని సప్లై చేస్తున్నారో అని తెలిసింది. ఇమ్మీడియట్లీ దాంట్లో ఫ్యాక్ట్స్ ఫైండ్ అవుట్ చేసి ఏమాత్రం తప్పు ఉంటే కూడా వాళ్ళ కాంట్రాక్ట్ ని కూడా ఇక్కడికి టర్మినేట్ చేయడానికి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనమందరం కూడా ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో అందరూ కూడా జల్దీ క్యూర్ కావాలని కూడా ప్రే చేసుకుంటాం. సో దాంతో పాటు సూపరింటెండెంట్ గారితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. వారు కూడా దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మెంటల్లీ హాస్పిటల్ కనుక వాళ్ళకు ఆల్రెడీ ఇష్యూస్ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ళని చాలా దగ్గరగా కేర్ఫుల్గా మానిటర్ చేసి ఎలాంటి ఇబ్బంది కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళని దగ్గరికి మానిటర్ చేసి మెడికల్ సంబంధించిన అన్ని విధాలుగా వాళ్ళకు మీరు చూడొచ్చు. అంబులెన్స్ కూడా ఇక్కడనే రెడీ ఉంది. మరి కొంతమంది పేషెంట్స్ని ఎవరైతే కొంచెం సీరియస్ ఉన్నారో, క్రిటికల్ ఉన్నారో వాళ్ళని కూడా ఉస్మానియా కూడా పంపించడం జరిగింది. అక్కడ కూడా మేము కనుక్కోవడం జరిగింది. అక్కడ కూడా ఉన్న పేషెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం స్టేబుల్గానే ఉన్నారు. మరి ఎవరైతే ఇదో ఎంక్వైరీ తర్వాత ఫ్యాక్ట్స్ ఫైండ్ అయిన తర్వాత దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఇది జెన్యూన్గానే జరిగిందా, ఇంటెన్షన్గా జరిగిందా, యాక్సిడెంట్గా జరిగింది, దాంట్లో ఏ మాత్రం డౌట్ వచ్చినా కూడా వాళ్ళని టర్మినేట్ చేయమని కూడా మంత్రి గారు ఆల్రెడీ ఆదేశాలు ఘటన జరిగితే హాస్పిటల్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే 92 మందికి అస్వస్థత గురైంది. అదే కాకుండా వాళ్ళకి సంబంధించిన వివరాలను కూడా బయట చెప్పకుండా నిన్న రాత్రి వరకు ఆలస్యం చేయడం వల్ల పరిస్థితి స్థాయికి వచ్చింది. అంటే ఎలాంటి చర్యలు ఉండవు? చర్యలు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నాయి. మీరు చెప్పిన విషయం వాస్తవమే. ఎందుకంటే 90 మెంబర్స్ కి అది ఇమీడియట్ ఎఫెక్ట్ కాలేదు. కొంతమందికి స్లోగా ఎఫెక్ట్ అయిందంటే అది ఫుడ్ ప్రాసెస్ అంటే డైజెషన్ వల్ల జరిగింది కనుక అది కొంతమందికి ఇమీడియట్లీ రిఫ్లెక్షన్స్ అయింది. కొంతమంది టైం టేబుల్, కొంతమంది 24 అవర్స్ తర్వాత వాళ్ళకి ఎఫెక్ట్ అయింది కనుక వాళ్ళందరినీ కూడా చిన్న డౌట్ వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా చాలా కేర్ఫుల్గా అబ్జర్వేషన్లో మానిటర్ చేయడం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఫుడ్ వల్ల జరిగింది కనుక దానికి జరిగిన సంఘటనలో టైం టేకింగ్, కొంతమందికి ఇమీడియట్లీ ఎఫెక్ట్ అయింది, కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది ఇమీడియట్లీ డయేరియా అయింది. అట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ జరిగినాయి కనుక వాళ్ళందరినీ కూడా ఇప్పుడు నేను ప్రస్తుతం వాళ్ళందరితో కలిసి వచ్చిన వాళ్ళందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. వారు ప్రస్తుతం లంచ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మంచి అంటే లంచ్ కూడా కరణ్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. కరణ్ అనే వ్యక్తిని నాకు తెలిసి భూపాల్పల్లి నుంచి తీసుకురావడం జరిగింది ఒక 2-3 ఇయర్స్ ముందు. ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎవరికి తెలియదు. ఈజ్ అండర్ గవర్నమెంట్ కస్టడీలో ఉన్నారు. ఆయన ద్వారా వాళ్ళ పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టం తర్వాత కూడా ఆయన అంత్యక్రియలు చేస్తారు. सलाम नमस्ते दोस्तों, मैं अकबर अली खान, आप देख रहे हैं एशियन टीवी न्यूज़। दोस्तों आज हम मौजूद है एर्रागड्डा के मेंटल हॉस्पिटल पर और यहाँ पर 2 दिन पहले एक हादसा पेश आया है कि खाने में कुछ रहने की वजह से लोग पेशेंट्स को फूड पॉइजन हो गया, जिसकी वजह से एक जने की जान चली गई और बाकी के लोग जो है उस्मानिया हॉस्पिटल में मुंतकिल किया गया है। आइए हम बात करते हैं यहाँ के लोगों से। आपका नाम क्या हुआ भाई? यहाँ पे ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ఫుడ్ పాయిజన్ అయింది. అందులో 74 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి ఇబ్బందులో ఉన్నారు. కొంతమంది ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది ఇక్కడే శిక్ష పొందుతున్నారు. ఒక అతను చనిపోయాడు. ఇంకో 3 ఉస్మానియా హాస్పిటల్లో సీరియస్ గా ఉన్నారు. ఫుడ్ పాయిజన్ అయింది. వాటర్ కూడా పాయిజన్ ఉంది అని అంటున్నారు. ఈ విచారణ తేలిన తర్వాత వాళ్ళపై చర్యలు తీసుకుంటారు. ఫుడ్ కాంట్రాక్ట్ పై
చర్యలు తీసుకొని ఆయనను సస్పెండ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. ఎంపీ సార్ ఏం చెప్పారు? ఎంపీ సార్ మంత్రి గారు వచ్చి పరిశీలించారు. ఇది ఫుడ్, పాయిజన్, వాటర్ ఈ రెండింటిని కూడా పరిశీలనకు పంపాము వేరే హాస్పిటల్. ఆ ఫలితం రాగానే వాళ్ళను కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. मैं आपको धर्म समाज पार्टी से मेरे को परमानेंट कंटेस्ट किया राष्ट्र तेलंगाना में फूड पॉइजन ट्रीटमेंट चल रहा है अभी एक दिन में उसके बाद जब आके पूछ रहे अभी तक दूसरे लोगों को इधर मीडिया को पहले आने भी नहीं किया, जनरल पब्लिक को भी आने नहीं किया, ऐसा इतना कष्ट से इधर चल रहा है। अभी राजना सिंह साहब उनकी बात करे बात करा उस्मान अच्छा बात से पहले परमानेंट कमेटी भी डाले बोलते अभी डाल उसको सस्पेंड भी कर रहे हैं पूरा ऑफिसर जो है और कॉन्ट्रैक्टर को भी सस्पेंड करते बोलते ऐसा चलेगा। अभी इधर का तो अभी कुछ खाली एम्बुलेंस लगा के तो क्या क्या हो रहा फिर सब एमपी हमारे यहाँ भी आए मेडिकल हॉस्पिटल का दौरान करे मैडम और मैडम तरफ गए पूरा निरीक्षण करे। अभी पेशेंट पूरा ठीक है और फूड इन्फेक्शन जो चल रहा है उसके लिए ट्रीटमेंट कर रहे हैं और जो भी इसके अंदर कंट्रा है फूड इन्फेक्शन में आगे से सस्पेंड कर देना बोल के सुप्रीम मैडम बोल रहे हैं यहाँ पर। और 10 पेशेंट जो है उस्मानिया में ट्रीटमेंट है वो भी ठीक है, सब बात नहीं यहाँ भी जो 17 नंबर यहाँ भी है उनका ट्रीटमेंट चल रहा है और अच्छा अभी लंच भी करे पूरे जितने भी जो पेशेंट है अंदर पूरे अभी लंच करे आप अंदर गए कोई की बात नहीं घबराने कोई टेंशन की बात नहीं, छोटा मोटा होगा और नहीं होना था होगा उसके ऊपर भी इंक्वायरी कर रहे और स्ट्रिक्टली इसके ऊपर एक्शन लिए सुप्रीम मैडम स्टेटमेंट। मालूम हुआ कि एक जने की जान भी गई। हाँ तो आप कोई डिस्ट्रिक्ट से ले गया था कोई अफेक्टेड था बोलते चल रहा होगी सब कुछ भी नहीं है, पूरे पेशेंट अच्छे हैं तो कोई टेंशन नहीं बात। टोटल कितने पेशेंट को जो है इफेक्ट हुआ सर ये फूड पॉइजन का? 90 to 100 पेशेंट्स। तो अभी आपकी हुकूमत की तरफ से अभी क्या एक्शन लिया जाएगा? वो अभी जो कॉन्ट्रैक्ट बेसिस पे जो हम फूड थे उनके ऊपर इंक्वायरी कर रहे हैं क्या प्रॉब्लम से हुआ, ज्यादा तो कोई ऐसी बात नहीं है, सब ठीक है अभी अंदर। तो ये थे हमारे जुबली हिल्स कॉन्स्टिट्यूंसी के कांग्रेस के सीनियर लीडर। मैं अकबर अली खान, आगे की जानकारी के लिए देखते रहिए एशियन टीवी। 18 साल से कम उम्र लड़के और लड़कियों के लिए अजीम पेशकश। हैदराबाद दक्कन में एक नुमाया नाम माजिद एंड ब्रदर्स की जानिब से नेक्स्ट जेन ईवी मोटर्स ईवी शोरूम जो बहादुरपुरा चौराहा किशनबाग रोड हैदराबाद में वाक़, जहां पर आपकी ख्वाहिश के मुताबिक 18 साल से कम उम्र बच्चों के लिए बेहतरीन खूबसूरत बैटरी की गाड़ियां मौजूद, जिसको लाइसेंस आरसी नंबर प्लेट की जरूरत नहीं। इस गाड़ी को कम उम्र लड़के लड़कियां स्कूल और कॉलेज के लिए इस्तेमाल कर सकती हैं। इनके अलावा औरतें और सीनियर सिटीजन्स भी इस्तेमाल कर सकते हैं, जिसमें 10 ता 12 मॉडल दस्तियाब, जिसकी कीमत 50,000 रुपए से शुरू होकर 85,000 रुपए पर ख़त्म होती है, जिसमें मोटर और कंट्रोलर की वारंटी 2 साल है और बैटरी चार्जर की वारंटी 1 साल है। ये तमाम मॉडल हिंदुस्तान की मशहूर कंपनी जेलियो ई मोबिलिटी लिमिटेड कंपनी के हैं। मजीद तफसीलात के लिए 9246109197 और 9246209197 पर रब्त करें।